జై శ్రీమన్నారాయణ అందరికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము గత వారము పృథు చక్రవర్తి గురించి చెప్పుకున్నాము. ఈ వారము ఈ రోజున మనము దక్షయజ్ఞం గురించి చెప్పుకుందాం. భాగవతంలో దక్షయజ్ఞం ఉంది. మామూలుగా అయితే అది శివునికి సంబంధించింది, అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇది శివపురాణంలో ఉంది మరియు దేవి భాగవతంలో కూడా ఉంది. అలాగే భాగవతంలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగిందనమాట. ఇందులో మహావిష్ణువుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ భాగవతంలో ఆ అమ్మవారి యొక్క కథ మనకి ఇందులో కనిపిస్తుంది దక్షయజ్ఞంలో. ఈ దక్షయజ్ఞము అనేది మనం అందరం విన్నాము, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి మనవి చేసుకుందాము, మళ్ళీ మననం చేసుకుందాము. ఇందులో మీకు తెలిసినవి ఉన్నా మళ్ళీ మీరు నాకు చెప్పండి, నేను కూడా మళ్ళీ వింటాను కూడా. దక్షయజ్ఞము అనేది మనము వింటున్నాం. ఆ పేరులోనే మనకు దక్షుడు అనే అతను కనిపిస్తున్నాడు. ఈ దక్షుడు అనే అతను బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి 7 ప్రజాపతులలో ఇతను కూడా ఒకడు. చాలా అందమైన స్వరూపం కలిగినటువంటి వ్యక్తి దక్షుడు. దక్షుడు ఈ యజ్ఞంలో దక్షుడు చేసినటువంటి యజ్ఞముని ధ్వంసం చేయడం అనేది మనకి ఈ కథలో కనిపిస్తుంది. మామూలుగా యజ్ఞాలు, యాగాలు అనేవి, హోమాలు అనేవి చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి యజ్ఞం అనేది వచ్చింది కాబట్టి యజ్ఞం అనేది దేనికి చేశారు, యజ్ఞాలు అనేవి మనకి ఎలా ఉపయోగిస్తారు అనేది ఒక పదం చెప్పుకుందాం. మామూలుగా రాజులు ఏం చేస్తారంటే అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయి యాగము ఇలా యాగాలు చేస్తారు. ఆ యాగాలు చేసేటప్పుడు వాళ్ళందరిని పిలిచి అందరు రాజులను పిలిచి ఆహ్వానించి ఆ యాగంలోకి వాళ్ళందరిని ఆహ్వానించి అందరికి సంతృప్తి చెందేటట్టుగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఒకసారి వేసారా జ్యోతి మ్యూట్ చేయమ్మా. చేశాను. అందరికి సంతృప్తికరంగా అన్ని కార్యక్రమాలలో అన్నిట్లోనూ వాళ్ళకి సంతృప్తి అయ్యేటట్టుగా చేసి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. యాగాలనేవి మనం అశ్వమేధ యాగం గురించి చాలాసార్లు విన్నాము, సినిమాలలో కూడా చూసాం అశ్వమేధ యాగం. అలాగే రాజసూయ యాగము, వాజపేయి యాగం అనేవి కూడా చేస్తారనమాట. ఈ యాగాలు ఎందుకు చేస్తున్నారంటే అశ్వమేధ యాగం ఏం చేస్తారంటే ఆ గుర్రం ఎంత దూరం అయితే, ఎంత సరిహద్దు వరకు అయితే వెళుతుందో, ఎంత భూభాగం వరకు అయితే వెళ్తుందో అంత భూభాగంలో ఉన్నటువంటి ఆ మొత్తము కూడా ఆ రాజు ఆధీనంలోకి వస్తుంది. రాజసూయ యాగం చేసేటప్పుడు రాజు తాను తన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తాడు. అది వాజపేయి యాగం ఏంటంటే ఆల్రెడీ తనకు రాజ్యం ఉంది, తనకున్న రాజ్యంని, తనకున్నటువంటి పదవిని ఇంకా పెంచుకోవడం కోసం, అంటే రాజు అనే పేరు నుంచి ఆయన సామ్రాట్ అనే పదవిని పొందడం, అంటే సార్వభౌమాధికారము నేను అందరిపైన నేను సాధించగలుగుతాను, అందరూ నా ఆధీనంలో ఉన్నారు అని చెప్పడం కోసం సామ్రాట్ అనే పదవిని తను ఆ బిరుదును పొందడం కోసం, తనకున్న రాజ్యం నుంచి ఆయన ఇంకా గొప్పగా చెప్పడం కోసం, తన యొక్క సంపదనంతా చూపించడం కోసం చేస్తారనమాట. అది వాజపేయి యాగం. ఇప్పుడు వాజపేయి యాగము ఇంద్రుడు చేశాడు. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఒక వాజపేయి యాగం అనమాట. అలా ఆయన చేశాడు. మనం చేస్తాం, మనం అందరం చేస్తాం, హోమాలు చేస్తాం మనం అందరము. ఈ యాగాలు అనేవి ఇప్పుడు టీటీడీ తిరుమల దేవస్థానంలో కానీ ఇంకెక్కడైనా గుళ్ళలో మనకి యాగాలు, యజ్ఞాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సామాన్య మానవులందరూ మనం హోమాలు చేస్తాము. మనము గృహప్రవేశాలు అయితేనేమో ఆ సమయంలో, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే సమయంలో, వివాహాలు చేసుకునే సమయంలో, మనం ఇలాంటి సమయంలో మనం అందరం హోమాలు చేసుకుంటూ ఉన్నాం. హోమంకి యాగంకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? హోమం అనేది మనం ఇంటి దగ్గర చేసుకునేటువంటి ఒక చిన్న కార్యక్రమము. యాగం అనేది ఆ కార్యక్రమంలో ఈ హోమం లాంటివి అనేక రకాలైనటువంటి యజ్ఞ క్రతువులు అందులోకి వస్తాయి. అంటే ఇంకా చాలా రకాలైనటువంటి క్రతువులను యజ్ఞంలో చేస్తారు. యాగమన్నా యజ్ఞమన్నా రెండు ఒకటే. మనం చేసేది హోమము, అక్కడ యాగంలోకి వచ్చేసరికి ఎక్కువ క్రతువులు నిర్వహిస్తారనమాట. ఒక్క అంశం మీద కాకుండా మన తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాళ్ళని, అక్కడ ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అనేక మంది అర్చకులను పిలిపించి అనేక రకాలైనటువంటి మంత్రోచ్చారణ చేయిస్తూ మనకి వర్షం పడాలని కానీ, మన సంపద మంచిగా ఉండాలని, రాష్ట్రానికి సంపద మంచిగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, అందరికీ పంట మంచిగా జరగాలని, పాడి పంట అభివృద్ధి జరగాలని, వంశాభివృద్ధి జరగాలని, ఇలా రకరకాల పేర్లతో ఆ స్వామినికి సంతోషం కలిగించాలి
అనుగ్రహించడం కోసం, లక్ష్మీదేవి తల్లికి మనకు మంచిగా ఇవ్వడం కోసం, సరస్వతీదేవి మనకు అనుగ్రహించడం కోసం, అంతా మంచి జరగాలి, ఎక్కడన్నా ఏదైనా మనకు తెలియకుండా మనం చేసినవన్నిటినీ పోగొట్టాలనే ఉద్దేశంతోనూ ఇలా రకరకాలైనటువంటి పుత్రకామేష్టి యాగాలు, ఇట్లా రకరకాల యాగాలను, క్రతువులను ఈ యజ్ఞంలో చేస్తారు. అందువలన అనేకమైనటువంటి హోమం లాంటి అనేక క్రతువులను కలిపితే మనకి యజ్ఞం అవుతుంది, లేదా యాగం అవుతుంది. అలాంటి ఈ యజ్ఞం అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇక్కడ జరిగే ఈ యజ్ఞం గురించి మనము ఇప్పుడు ఇందులో చెప్పుకుంటున్నాం. ఇందులో మనం మొదటగా ఈ దక్ష యజ్ఞమే స్టార్ట్ అవ్వలేదు. ఇంతకంటే ముందు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఆ యజ్ఞంకి బ్రహ్మదేవుడు అధిపతిగా, యజ్ఞం అనేది ప్రయాగలో, ప్రయాగ మనకు తెలుసు, గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిసినటువంటి ఆ త్రివేణి సంగమంనే మనం ప్రయాగ అంటాం. అలహాబాద్ దగ్గర ఉంటుంది. ఆ ప్రయాగ దగ్గర బ్రహ్మదేవుణ్ణి అధ్యక్షత వహించే విధంగాను ఒక సత్రయాగం, దీర్ఘ సత్రయాగం అంటారు. అంటే ఋషులు, దేవతలు, మునులు, రాజులు, అలాగే దేవత పరివారం అంతా అందరూ కలిసి వచ్చి ఆ సభకి సమావేశం అవుతున్నారు. అక్కడికి ఆ సభకి సమావేశం అవుతున్నటువంటి ఆ యాగం ఏదైతే చేస్తున్నారో, అక్కడికి ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చినటువంటి అందరూ కూడా ఆ సభలో, ప్రయాగ దగ్గర జరిగినటువంటి ఆ సభలో అందరూ కూర్చొని ఇంకా మనం మీటింగ్ జరుపుకుంటే మనం ఎలా అయితే వస్తామో అప్పుడొకరు ఎలా అయితే వస్తారో అలా ఆ సభలోకి అందరూ వస్తూ ఉన్నారనమాట. అలా అందరూ వస్తున్నప్పుడు ఆ సభలో దక్షుడు అందరికంటే చివరగా వస్తాడు. ఎప్పుడు కూడా దక్షుడు అందరికంటే చివరగా వస్తాడు. ఒకటి, దక్షుడికి చంచలమైనటువంటి స్వభావం ఉంది, అలాగే కొంత అహంకారం కూడా ఉంది ఆయనలో. ఆయన అందరికంటే చివరగా వచ్చాడు. ముందు వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సభలో అంతా కూర్చొని ఉన్నారు. ఆ సభలోకి శివుడు అలాగే బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా సభలో కూర్చొని ఉన్నారు. విష్ణుమూర్తి రాలేదు అక్కడికి, బ్రహ్మదేవుడు, శివుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. వీళ్ళున్నారు, మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు దక్షుడు ఆ సభలోకి రావడం జరిగింది. దక్షుడు సభలోకి వచ్చినప్పుడు ఆయన తపస్సంపన్నుడు కూడా కాబట్టి, ఆయన వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ తపశ్శక్తి అనేది ఏదైతే ఉందో అది బయటికి ప్రస్ఫుటమయ్యి ఆ రూమ్ అంతా చాలా కాంతులతో, సూర్యుని యొక్క కాంతులు వస్తే ఎలా అయితే ఉంటుంది వెలుగు, అంత వెలుగు ఆ రూమ్లోకి రావడం జరిగింది. ఆ వెలుగు రావడంతో అందరూ గౌరవ భావంతో అందరూ ఏం చేశారంటే ఒక్కసారిగా లేచి నిలబడి నమస్కరించారు. మనం గమనిస్తే ఇప్పుడు మేమైనా కానీ మీటింగ్లోకి వెళ్తే మాకు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అందరం ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు లేచి మన సంస్కారవంతంగా మనం లేచి వాళ్ళకి నమస్కరించుకొని కూర్చుంటాం. అలా అందరూ లేచి నమస్కరించారు ఆయనకు. అక్కడ సమావేశంలో లెగవంది ఎవరు అంటే ఒక్క బ్రహ్మదేవుడు, శివుడు మాత్రమే. ఆ తండ్రి ఇద్దరు నిలబడలేదు అక్కడ. ఇక్కడ నిలబడని వాళ్ళు ఇద్దరు ఎవరు? ఆయన దక్ష ప్రజాపతి కూడా ఇంతమంది నిలబడినారు, ఇంతమంది ఆయనకి నమస్కరించి కూర్చున్నారు కదా, అంతమందిని చూసి చాలా సంతోషంగా, ఆనందంగా వచ్చినటువంటి వ్యక్తి నిలబడని వాళ్ళు ఎవరు అని అలా ఇలా మొత్తం పరికించి చూశాడు. పరికించి చూస్తే అక్కడ ఎవరు కనిపించారు? శివదేవుడు అలాగే బ్రహ్మదేవుడు ఇద్దరు కనిపించారు. బ్రహ్మదేవుడు అంటే ఆయన తండ్రి, ఆయనకి జన్మనిచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బ్రహ్మదేవుణ్ణి తండ్రిగా భావించి ఆయనకు నమస్కరించాడు. ఇప్పుడు శివుడు ఎందుకు లేగలేదు? శివుడు ఈయనకి అల్లుడు. సరే, ఈ విషయం మనం ఒకసారి చెప్పుకుందాం. మళ్ళీ ఇందులో దక్షుడికి కలిగినటువంటి కుమార్తెలు 16 మంది. 16 మంది దక్షుడికి కుమార్తెలు ఉంటే 13 మందినేమో ధర్ముడికి ఇచ్చాడు. 3 విడివిడిగా ఇచ్చారు. ఒకరినేమో అగ్నిదేవుడికి ఇచ్చారు, ఒకరినేమో పితృగణానికి ఇచ్చారు. ఇంకొకరు అయినటువంటి చివరి అమ్మాయి, అలాగే ప్రేమపూర్వకమైనటువంటి అమ్మాయి, తనకు ఇష్టమైనటువంటి అమ్మాయి అయినటువంటి సతీదేవిని, ఆ తల్లిని శివునికిచ్చి వివాహం చేశాడు. ఆ శివునికిచ్చి వివాహం చేయడం మనకి క్రమంలో వస్తుంది. అదంతా బ్రహ్మదేవుడు వచ్చి ఈయనకి మాత్రమే మీరు ఇవ్వాలి అని చెప్పి అడగడంతో సతీదేవిని శివునికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే దక్షుడి యొక్క మనసులో, దక్షుని యొక్క భావంలో మనం గమనిస్తే ఇతను అల్లుడు ఎలా ఉండాలి? మామగారు వస్తే ఖచ్చితంగా గౌరవించాలి. అత్తగారిని, మామగారిని అల్లుడు గౌరవించాలి. ఖచ్చితంగా ఆయన లేచి నిలబడాలి, నమస్కరించాలి. ఇక్కడ శివుడు ఆ విషయం అది చేయలేదు. ఇక్కడ శివుడికి బోధన తన భాగవతంలో, లేదా వ్యాసుడు తన యొక్క ఆయన రచించినటువంటి భాగవతంలో అక్కడ ఏం చెప్పారు అంటే శివుని రూపంలో, శివుని పేరు మీదుగా చెప్పలేదు. అక్కడ భర్గుడు అని మెన్షన్ చేశారనమాట. అంటే వివరించడం జరిగింది వ్యాస మహర్షి. భర్గుడు అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ అతీతమైనటువంటి వాడు అని అర్థం.
అక్కడ ఆయన అల్లుడి రూపంలో అక్కడ వచ్చి కూర్చోలేదు. ఆయన ఒక దైవ స్వరూపంగా వచ్చి కూర్చున్నాడు. అందరూ ఆయనకు సమానమే. ఇక్కడ మామ అని లేదు, అల్లుడని లేదు, లేదా సామాన్య వర్గము అని ఇంకొక వర్గము అని, దేవతలని, ఋషులని, ఇలా ఆయనకి ప్రత్యేకమైనటువంటి భావన అనేది లేదు. ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయనకి ఇష్టమైన వారు ఉంటారు, ఇష్టం లేని వారు అనే భావం అనేది శివుడికి ఎప్పుడు కనిపించదు అనమాట దగ్గర. ఆయనకి అందరూ సమానమే. ఆ భావంతో ఉన్న వ్యక్తిగా ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన భర్గుడు అనే భావంతో కూర్చొని ఉన్నాడు. ఈ విషయము దక్షుడికి తెలియలేదు. దక్షుడు కొంత ముందుగానే అనుకున్నాం, చంచల స్వభావము, కొంత అహంకారంతో ఉన్నాడు కాబట్టి నా అల్లుడు కదా, అంటే చిన్నాడు కదా, నన్ను గౌరవించాలి కదా, ఇంతమంది గౌరవిస్తుంటే సభాసదులు నన్ను గౌరవించకుండా, సరే నన్ను పలకరించను కూడా పలకరించలేదు అనే భావం అనేది ఆయనలో చూపింది. కొద్దిసేపు సభ మొత్తం కలే చూశాడు, చుట్టూ చూసిన తర్వాత ఎవర్రా వీడు అని చెప్పి అడిగాడు. ఆయన ఎంత మాట అంటున్నాడో ఒకసారి గమనించండి. ఎవర్రా వీడు అని అడిగేసరికి ఆయన శివుడు అండి అన్నారు. శివుడు ఎవరు? అంత మంచి పేరు ఎవరు ఇచ్చారు ఈయనకి? శివుడు అని ఆ పేరు ఎంత గొప్ప పేరు! ఆ పేరు ఈయనకి ఎలా ఇస్తారండి? శివుడు అని, శివ అనే పేరు ఎలా ఇచ్చారండి? అసలు ఏమైనా కార్యక్రమాలు చేస్తాడా? దిగంబరుడుగా ఉంటాడు, ఎప్పుడు విభూది పెట్టుకుంటాడు, భూత ప్రేతాలతోటి తిరుగుతూ ఉంటాడు, సామాన్యులతోటి తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఏ కార్యక్రమాలు అసలు కొనసాగించడు, ఏ కార్యక్రమాలు చెయ్యడు, ఆయన దగ్గర ఏ సంపద లేదు. అలాంటి ఇంకా శివుడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటున్నాడు. ఇక్కడ శివుడికి ఏమనిపిస్తుంది? అవన్నీ ఆయనకి తనని పొగుడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అయ్యే చెప్తున్నాడు ఈయన. ఈయనేమో వ్యతిరేకంగా చెప్తున్నాడు, అవి ఈయనకేమో మనసుకి ఇష్టంగా అనిపిస్తుంది, తను చేసేవే కదా అని అన్నీ అనేస్తున్నాడు అనమాట. అనేసి అప్పటికి కూడా మళ్ళీ ఏమంటాడంటే, సరే నమస్కరించలేదు అనుకో, మామని కదా పలకరించవచ్చు కదా, ఏమో బాగున్నావా అని అడగొచ్చు కదా, ఆ మాట కూడా పలకరించకుండా అలా మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన తిడుతున్నాడు. శివుడు అంతా వింటా ఉన్నాడు, కాకపోతే నవ్వుకుంటా ఉన్నాడు. శివుడు మనసు లోపల ఆయనకి ఆ భావాలు ఏం లేవు కాబట్టి ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. అలా తిడుతూ అనేసి తర్వాత ఏమన్నాడంటే, ఆయన జలం తీసుకొని యజ్ఞ యాగాలలో ఆయనకు హవిష్యు అనేది ఉండదు కాక అని అంటాడనమాట. మామూలుగా మనము ఇంతకుముందు మన గత వారంలో చెప్పుకున్న కథలో కూడా యజ్ఞయాగాలు చేసినప్పుడు మనం ఎవరి కోసం అయితే చేస్తామో ఆ వాళ్ళను ఆహ్వానిస్తూ మనము వాళ్ళకి అభిస్తూ ఇస్తాం. అంటే మనం తయారు చేసుకొచ్చుకున్నటువంటి నైవేద్యం ఏదైతే ఉందో, ఇది మనం అగ్నిదేవుడికి అనుకున్నాం అనుకోండి, అది పెట్టి ఆ అగ్నిదేవునికి స్వాహ అంటాం. అప్పుడు ఆయన వచ్చి ఆయన తీసుకొని ఆ మిగిలిన కొంత భాగాన్ని మనకు ఉంచిపోతుంటారు. అలా హవిస్సులు ఇస్తుంటారు. ఇప్పుడు ఈ శివుడికి హవిస్సు ఇవ్వడానికి ఆ భాగమే ఆయనకు లేదని చెప్తున్నాడు. మామూలుగా యజ్ఞయాగాలలో బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, శివుడికి ముగ్గురికి కూడా ఆ హవిస్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భాగం వాళ్ళకి ఉంటుంది ముగ్గురికి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ జలాన్ని అనేసి, జలం చల్లి నీకు యజ్ఞయాగాలలో హవిస్సు ఉండదు గాక అని చెప్పేసి అంటున్నాడు. నీకు భాగమే ఇవ్వము అని చెప్తున్నాడు అనమాట. అని ఆ మాట అనేసి ఆయనని అనగానే నందీశ్వరుడికి కోపం వచ్చేస్తుంది. నందీశ్వరుడికి భలే బాధ కలుగుతుంది. అసలు అన్నిటికీ అతీతమైనటువంటి ఆ శివుణ్ణి అంత మాట అంటావా, నీ ఇష్టం వచ్చిన పదాలు ఆయనను పలుకుతావా అని చెప్పేసి నందీశ్వరుడికి కోపం వచ్చి ఆ దక్ష ప్రజాపతిని రకరకాలుగా అనేసి లాస్ట్కి ఆయన చెప్పిస్తాడు. నీకు అసలు ఈ ఆలోచనలని లేకుండా నువ్వు చెడిపోదుగాక, నీలో మానవత్వం ఉండదు, నీలో దైవ స్వభావం అనేది ఉండదు అని చెప్పి అన్ని అనేసి తిట్టి లాస్ట్కి అంటాడు, నీ తల పోయి నీకు మేక తల వచ్చేసిద్ది అని చెప్పేసి నందీశ్వరుడే దక్షుణ్ణి ఆ సమయంలో శపించేస్తాడు. శివుడు అంటాడు, ఎందుకు నీకు నందీశ్వర అంత కోపము? ఆయన అంటే నువ్వు అన్నవన్నీ నాకు ఉన్నవే కదా ఆయన అన్నాడు, అందులో మనం తప్పు పడితే ఎట్లాగా, నువ్వు ప్రశాంతంగా ఉండు, శాంతించు అని చెప్పగానే నందీశ్వరుడు శాంతమైపోతాడు. అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతూ దక్షుడు కోపంతో అలిగి వెళ్ళిపోతాడు అనమాట, అల్లుడు లేగవలేదని. తర్వాత కార్యక్రమంలో బ్రహ్మదేవుడు, శివుడు అందరూ ఎవరిపాటికి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు దక్షుడికి మనసులో ఆ కోపం అనేది అలాగే ఉంది. నన్ను ఇంతమంది ముందు, సభాసదుల ముందు నన్ను అవమానపరిచాడు, నన్ను ఇంతగా అవమానపరిచాడు, నేను శివుని ఎలాగైనా అవమానపరచాలి అని ఇతను భావిస్తాడనమాట. అలా భావించినటువంటి దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించడం కోసం మళ్ళీ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి, ఒక యాగము, ఆ యాగము ఒక సభ ఒకటి ఏదైనా ఏర్పాటు చేసి అందులో నేను మళ్ళీ శివుణ్ణి పిలవకుండా నేను కొనసాగించాలి. అలా కొనసాగించినప్పుడు ఆయనకి నేను అవమానం చేసినట్టుగా ఉంటుంది, నేను ఆయన అవమానపరచాలి అని భావించి అతను ఏం చేశాడు, మళ్ళీ నేను వాజపేయి యాగం ఒకటి చేస్తున్నానని చెప్పి దానికే సత్రయాగము అంటున్నారు, దీర్ఘ సత్రయాగము అంటున్నారు. ఆ దీర్ఘ సత్రయాగం చేస్తున్నానని చెప్పి అందరినీ మళ్ళీ ఆహ్వానించాడు. ఒక శివుని మాత్రం ఆహ్వానించలేదు. దానికే ఇంకొక పేరు అరుద్ర యాగము, అంటే రుద్రుడు లేడు కాబట్టి అరుద్ర యాగము అని అంటాం. అందరిని ఆహ్వానించాడు.
అందరూ వచ్చారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తితో సహా అందరూ వచ్చారు. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, సభలోకి వచ్చిన అది స్టార్ట్ చేయాలి, ప్రారంభం చేయాలి యాగం అనేది అనుకున్న సమయంలో దధీచి మహర్షి కూడా వచ్చారు. ఆయన వచ్చేసి అన్నారు, ఇక్కడ చూస్తే నాకు శివుడు కనిపించలేదు. అలాగే మీరు పెట్టిన వాటిలో ఎక్కడ శివుని యొక్క భాగం నాకు కనిపించలేదు. శివుడు లేకుండా యాగం అనేది జరగదు. ముగ్గురు ఉండాలి. ముగ్గురులో ఇప్పుడు ఈయన లేరు కాబట్టి, శివుడు లేడు కాబట్టి ఈ యాగంలో నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నానని దధీచి మహర్షి చెప్పి మిగతా మునులందరూ కూడా చెప్తారు, మీరు ఇక్కడ ఉండొద్దు, అరుద్ర యాగంలో మనం ఉండకూడదు, కాబట్టి వెళ్ళండి మీకు అని చెప్పేసి అందరికీ చెప్తాడు. చెప్పినా కూడా కొంతమంది వినరు. ఎందుకంటే ఆ దక్షుణ్ణి చూస్తే కొంతమందికి భయం, ఆయన గౌరవం లేకపోయినా కానీ భయం ఉంది, ఆయన ఏం చెప్పిస్తాడు అని అనే భయంతో కొంతమంది ఉన్నారు. అలాగే దధీచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే చిన్న విష్ణుమూర్తి ప్రారంభమైన వెంటనే ఆయన అసలు నేను వెళ్తున్నానని కూడా చెప్పకుండానే మహానుభావుడు చిన్నగా అంతర్ధానం అయిపోయాడు, ఆయన కనిపించకుండా. ఇంకా బ్రహ్మదేవుడు ఆయన కుమారుడు కదా, కాబట్టి బ్రహ్మదేవుడు మాత్రం ఉన్నాడు. ఉండి చెప్పాడు, అయ్యా నేను వెళ్తున్నాను, నేను ఉండను ఈ యాగంలో, నువ్వు ఆయన పిలవలేదు కాబట్టి నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు చిన్నగా వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళలో చాలామంది శివుడు, విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుడిని ముగ్గురు ఒకటిగా భావించి వీళ్ళు ముగ్గురు ఒకరే అనే భావంతో ఉన్నటువంటి మునులు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో మనకి ఈ భాగవతం అందించినటువంటి వ్యాసుడు కూడా ఉన్నాడు అక్కడ. మనకి ఈ భాగవతం ఎవరైతే రాశారో ఆయన అక్కడ ఉన్నారు. వ్యాసుడు, అలాగే అత్రి మహాముని, అగస్త్యుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ సభలో ఇంకా ఉన్నారు. సభ స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది. కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు, ఇగో నేను యాగం చేస్తున్నాను, నా యాగానికి హాజరైతే నేను ఇన్ని కానుకలు మీకు ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పిన్నాడు అనమాట. అందువలన సరే ఆయన ఇచ్చే కానుకలు కూడా తీసుకొని పోవచ్చు, మంచి మంచి భోజనం పెడతాడు, అవన్నీ తిని వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉన్నారు. కొంతమంది భయంతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. అలా యాగం స్టార్ట్ అయింది. యాగం ప్రారంభమైంది. యాగం ప్రారంభమయ్యి యాగం కొనసాగుతూ ఉంది. ఈ విషయాలు గమనించరు. ఇవన్నీ శివుడు ఆ పరమాత్ముడికి తెలియందండి, ఆయనకంతా తెలుసు. ఆ మహావిష్ణువు రూపమైన ఆయన బ్రహ్మదేవుడు ముగ్గురు ఒకరే. రకరకాలుగా మనం పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళు వివిధ రూపాలతో మన దగ్గరకు వస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. మనకి అవేవో వరాలన్నీ ఇస్తూ ఉన్నారు. మనం అడిగిన వరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తున్నారు. మనం ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతో వస్తున్నారు. ఇదంతా ఆయనకి తెలుసు. కానీ మౌనంగా ఉన్నాడు మహాదేవుడు. ఈ ఈ ఈ యాగాలు చాలా సంవత్సరాలు కొనసాగిస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి యాగంలో ఒకానొక రోజున పార్వతీదేవి తన యొక్క ఇంటి పై భాగంలోకి వెళ్ళి ఉన్నప్పుడు ఆమె ఆకాశ మార్గంలో వెళుతున్న దేవతలు, అలాగే పార్వతీదేవి యొక్క అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలందరూ కూడా వెళ్తూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆకాశంలో వెళ్తూ వెళ్తూ ఎంత బాగా చేశాడు, ఎంత బాగా భోజనాలు పెడుతున్నాడు, ఎన్ని కానుకలు ఇస్తున్నాడు, ఎంత బాగుందో అని గొప్ప గొప్పగా చెప్పుకుంటా పోతున్నారు వాళ్ళంతా. ఈ గొప్ప గొప్పగా చెప్పుకుంటా పోతే ఇదే ఇంకొక రకంగా మనం శివపురాణంలో ఏముంది అంటే, పార్వతీదేవి ఆమె జలకాలాడడానికి వెళ్తుంది. జలకాలాడడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆకాశ మార్గంలో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మాట వింటుంది. దక్షయజ్ఞం అని చెప్పే పదం వింటా ఉంది. ఆమె వెంటనే తన చెలికత్తెకి చెప్తుంది, అమ్మ ఇక్కడ ఉన్నా కదా, నేను వచ్చే కొంత సమయం పడుతుంది, నువ్వు వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళలో చంద్రుడు కూడా ఉన్నాడు అక్కడ, వాళ్ళ అక్కలు కూడా ఉన్నారు, సరే నువ్వు వెళ్ళి అడిగి రాపో అని తన యొక్క పరిచారికైన విజయ్ అని పంపిస్తుంది. విజయ్ వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అని వచ్చి అడుగుతుంది. చంద్రుడు అంటాడు, ఇలా దక్షుడు యాగం చేస్తున్నాడు, మా మామగారు అయినటువంటి దక్షుడు యాగం చేస్తున్నాడు, ఆ యాగానికి మేము వెళ్తున్నాము, ఇంతకుముందు కూడా 2 సార్లు వెళ్ళొచ్చాము, చాలా చాలా కానుకలు ఇస్తున్నాడు, చాలా మంచిగా భోజనాలు పెడుతున్నాడు, చాలా బాగా జరుగుతుంది, ఇప్పుడు కూడా మేము వెళ్తున్నాం, ఇది నాకు 3వసారి నేను మళ్ళీ వెళ్ళడం, ఇప్పుడు 3సారిగా వెళ్తున్నాను, మేము నా యొక్క భార్యలందరితో పాటు కలిసి వెళ్తున్నాను అని చెప్పేసి చంద్రుడు చెప్తాడు. ఆ విషయము ఈ విజయ వినేసి అమ్మవారికి వచ్చి చెప్తుంది, అమ్మ ఇది 3వసారి అంటే ఆయన వెళ్ళడము, నీకు తెలియకపోవడం ఏందమ్మా, నువ్వు నన్ను పంపించడం కానీ అని అడుగుతుంది. ఆమె సతీదేవికి విషయం తెలియదు. ఆమె నాకు నిజంగా తెలియదు ఏంటా అని చెప్పేసి మనం కదా ఏదైనా విషయం తెలిస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా మన భర్తల దగ్గరికి, అట్లాగే ఆమె పాపం ఫాస్ట్గా ఏంది నాకు విషయం తెలియదు అన్నట్టుగా హడావుడిగా శివుని యొక్క ఆయన దర్బార్కి వెళ్ళిపోతుంది. అంటే ఆయన దర్బార్ అంటే ఆయన కూర్చుంటాడు, ఆయనతో పాటు చక్కగా చుట్టూ అంతా మునులు ఉంటారు. ఆ మునీశ్వరుల ముందు ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట. ఆయనకి కొద్దిగా కూడా శబ్దం వినపడకుండా ఉండేంత విధంగా వాళ్ళు ఉంటారంట. అంత మౌనంగా ఉంచుతారంట ఆ ప్రదేశాన్ని, శివుని యొక్క ప్రాంగణం మొత్తము. ఆమె అక్కడికి వెళ్తే, ఏమి సతీదేవి అంత త్వరగా వస్తున్నావు, హడావుడిగా వస్తున్నావు, ఏమైందనే ఆ మహాదేవుడు అడగగానే, మీకు తెలియనిదా, ఇలా చూడండి మా నాన్నగారు యాగం చేస్తున్నారంట, నన్ను పిలవలేదు ఆ యాగానికి, మీకేమన్నా తెలిసిందా, మీకు తెలిసి ఉంటుంది, మీరు నాకు చెప్పడం మర్చిపోయినట్టున్నారు, మా నాన్న చేసిన యాగము మీకు తెలిసినట్టుంది అని
చెప్పేసి ఈమె శివుడికి ఆ మహాదేవుడికి తెలుసు అనుకొని అంటుంది. మీకు తెలిసినట్టుంది, మీరు ఈ కార్యక్రమాలలో పడిపోయి వాళ్ళలో వీళ్ళ భక్తులు పిలిచినప్పుడు వాళ్ళ హడావుడిలో పడిపోయి మీరు నాకు చెప్పలేదనుకుంటాను, మా నాన్నగారు ఇలా యాగం చేసిన విషయం మీకు తెలుసు కదా అని అడిగితే, లేదు నాకు తెలియదు, నాకు చెప్పలేదు అని. లేదు మీకు తెలియకుండా ఎందుకుందండి, ఒకసారి చూడండి నేను వెళ్తాను, మా యొక్క సోదరిమణులందరూ వెళ్తున్నారు, మా అక్కలంతా వెళ్తున్నారు, నేను విన్నాను, వాళ్ళందరూ వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది అని మళ్ళీ పాపం చాలాసేపు ఆమె ప్రాధాయపడుతుంది. మనకైనా అంతే, పుట్టింటికి వెళ్ళాలని ఇంకా ఆశ ఒక్కసారి మనసులో పడింది అనుకోండి, ఆగుతామండి. ఏదో ఒక మాట చెప్పి ఏ రకంగా అయినా ఆయన ఏమన్నా అనుకొని ఎన్నైనా తిట్టని మనము వెళ్ళడానికి ఏ మార్గమైన ప్రయత్నం చేస్తాం పంపించడానికి. అలాగే పాపము ఈమె కూడా ప్రాధాయపడుతుంది, చాలా చాలా ప్రాధాయపడింది, చాలా సార్లుగా ప్రాధాయపడితే తండ్రి అంటాడు మహాదేవుడు, అమ్మా నీకు తెలియని ఒక విషయం ఉంది ఇక్కడ. ఇంతకుముందు ఒక సభ జరిగింది, ఆ సభలో నేను మీ నాన్నగారు వచ్చినప్పుడు నేను నిలబడలేదని, నేను నమస్కరించలేదని నన్ను ఆయన తప్పుగా భావించి నన్ను నిందారోపణ చేశాడమ్మా. నేను ఎప్పుడు నమస్కరిస్తాను ఎవరికి? ఆ వాసుదేవుడికి, ఆ దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణుమూర్తికి నేను ఎప్పుడు నా మనసులో నిరంతరం ఆయనకి నమస్కరించుకుంటూ ఉంటాను. ఆయనకు తప్ప నేను ఎవరికి నమస్కరించను. ఆయన నాకు నేను ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను. నాకు ఎలా నేను నమస్కరిస్తాను? అన్నిటికీ అతీతమైనటువంటి విధంగా నేను ఉంటూ ఆ వాసుదేవునికి తప్ప నేను ఎవరికి నమస్కరించనమ్మా. అలాంటిది మీ నాన్నగారు నన్ను ఇంకొక రకంగా అర్థం చేసుకొని ఆయన ఈ మాయలో, ఈ యొక్క మాయా ప్రభావం చేత, అహంకారం చేత, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలానుగుణంగా ఆ విష్ణుమాయ చేత ఆ మాయలో పడిపోయి అతను నన్ను ద్వేషిస్తున్నాడమ్మా, నిందారోపణ చేశాడు. సరే నిందారోపణ చేసినా నేను పర్వాలేదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు పంపించడానికైనా నీతో పాటు రావడానికైనా నేను సిద్ధమే. కానీ ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాడంటే, ఒక బాగా శత్రువు, మనకు విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించేటువంటి ఒక శత్రువు ఉన్నాడు అనుకో, ఆ శత్రువు మనల్ని ఒక 10 సార్లు కొట్టాడా, ఒక 20 సార్లు కొట్టాడు, ఇంకేడైనా మనకి గాయం కలిగించాడా, ఎక్కడైనా ఒక కొద్దిగా తగిలితే గాయాలు పాలైనాయా, ఒక కండ ఏదైనా దెబ్బతిన్నదా, అయినా పర్వాలేదు, ఆ కండ మీద ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో ఏదన్నా పూసుకొని తైలాలు ఏమైనా పూసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చమ్మా. కానీ ఆ నిందారోపణ చేసినప్పుడు ఆ నిందలని గుర్తుపెట్టుకుంటే నిద్ర రాదమ్మా. ఈ శరీరంని వదిలి వెళ్ళిపోతే బాగుండు, ఇంత మాట నేను ఎందుకు పడ్డాను, ఈ శరీరాన్ని వదిలేస్తే బాగుంటుంది అని మనసుకు అనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరాన్ని వదిలేయాలనిపిస్తుంది. అందువలన మీ తండ్రి చేసేటువంటి ఆ నిందారోపణల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అందుకని వద్దు తల్లి, అక్కడికి వెళ్ళామంటే ఆ బాధను పడలేకపోతే నువ్వు శరీరాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను వద్దంటున్నాను సతీదేవి అని అమ్మవారికి చెప్పాడనమాట. అమ్మవారికి చెప్తే అమ్మకి ఇప్పుడు ఆ పదంలో మనము చాలాసార్లు మనం కూడా గమనిస్తామండి. దాని అర్థం ఏంటంటే, దెబ్బ మీద పడ్డా మనం సహిస్తాం కానీ మాటలను సహించలేము, అవి మనసులో పెట్టుకొని బాధపడతాం అనేది మనకు ఎప్పటి నుంచో సామెతలాగా కూడా వస్తుంది. ఆ మాట దెబ్బను భరించగలుగుతామంట, అది కొంతకాలానికి ఆ గాయం మానిపోతుంది. కానీ మాటలు, వచ్చినటువంటి మాటలు మన మనసులో ఉండిపోతాయి, అవి తలుచుకుంటూ బాధ వేస్తుంది అనమాట. అది ఈమెకి వివరంగా చెప్తున్నాడు అమ్మవారికి. చెప్పినా కూడా కానీ అమ్మవారిలో ఉన్నటువంటి ఆ చిన్న అజ్ఞానం అనమాట, అంటే ఆమెకి అజ్ఞానం అనేది ఉండదు, దీనికి కూడా ఇంకొక కారణం కూడా ఉంది ఆమెకు అజ్ఞానం రావడానికి. ఆ చిన్న అజ్ఞానం అంటే ఆ తండ్రి చెప్పింది కాదనాలి అనేటువంటి ఆలోచన ఆమెకు ఆ సమయంలో కలిగి ఆమె ఏం చేసిందంటే, లేదు మీరు రాకపోయినా నేను వెళ్ళొస్తాను అని అడుగుతుంది. అసలు ఆ పదం వాడడమే ఆమెకు సమంజసం కాదు. కారణం ఏంది? ఆమె అర్ధనారీశ్వర రూపం, ఆయన ఎప్పుడు ఆమెలో ఉంటాడు, ఈమె ఎప్పుడు ఆయనలో ఉంటుంది. ఆమె ఒకటి పోవడం ఏంది? అసలు ఆయన లేకుండా ఆమె ఎలా పోగలుగుతుంది? అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆమె వెళ్తుంది అంటే ఆయన కూడా ఉన్నట్టే ఆమెతో పాటు, అంతరంగికంగా మనసులో మానసికంగానైనా ఆయన ఉన్నట్లే. కానీ ఆమె ఏమంటుందంటే, నేను ఒక్కదానైనా వెళ్ళేసి వస్తాను, నాకు అందరిని చూడాలనిపిస్తుంది అని చెప్పడంతో సరే వెళ్ళిరమ్మంటాడు. ఆయనకు మనసులో బాధ ఉంది, వద్దని చెప్పాలని ఉంది, కానీ అమ్మవారు ఆ విధంగా అడుగుతుంది కాబట్టి, కొన్ని కార్యక్రమాలు జరగవలసి ఉంది కాబట్టి ఆమెను సరే అని చెప్పి అంగీకరించడంతో ఆమె బయలుదేరుతుంది. ఆమెతో పాటు ప్రమథ గణాలు 60,000 మందిని, ఆ ప్రమథ గణాలని ఆమెతో పాటు పంపిస్తాడు. ఆ నందీశ్వరుణ్ణి ఎక్కి ఆమె చక్కగా దక్ష ప్రజాపతి యజ్ఞం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అక్కడికి రాగానే ఇంతకుముందు ద్వారపాలకులు ఉంటారు కదండి, ఆ ద్వారపాలకులు ఇంతకుముందు అమ్మ సతీదేవి వచ్చావా తల్లి అని ఎంతో ప్రేమగా చూసేటువంటి వాళ్ళిద్దరూ పలకరించారు ఆమె. పాపం ఆమె లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు కనిపిస్తుంది. ఈ దక్ష ప్రజాపతి భార్య పేరు ప్రసూతి అండి, స్వయంభూ మను యొక్క కుమార్తె ఆమె కూడా ఒక ఆమె. ఈ ప్రసూతి అలాగే ఈమె యొక్క అక్కలందరూ ఆమెని బాగా చక్కగా ప్రేమగా చూసుకుంటారు. వెళ్ళగానే కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని ఆనందపడతారు. వచ్చావా తల్లి నువ్వు అని. వాళ్ళ అమ్మగారు చాలా ఆనందపడుతుంది, ఎందుకంటే ఆమె పిల్లలేదనేది ఆమెకు తెలుసు వాళ్ళ అమ్మగారికి. అందుకని ఆమె చాలా సంతోషపడుతుంది. కానీ ఆమెకి వాళ్ళు ఎంత బాగా చూసినా వాళ్ళ తండ్రి ఆమెను పలకరించలేదనేది మనసులో ఉంది. అయినా మళ్ళీ
కావాలి తండ్రి దగ్గరికి వెళ్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి కనిపిస్తుంది, ఆయన పలకరించాడు. సదా అక్కడ అందరూ ఉంటారు, పెద్ద పెద్ద మునీశ్వరులు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, దేవతా పరివారం అంతా ఉంది. అంతమంది ముందు పాపం ఆమెను పలకరించలేదు. ఆమెకి మనసులో ఆ బాధ ఉంది. ఎందుకంటే తండ్రి పలకరించలేదు అంటే ఇంకా కూతురుకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆమె పలకరించలేదనేసి బాధపడుతుంది. ఆయన అటు ఇటు కొద్దిసేపు తిరుగుతుంది. అందులో తిరుగుతూ ఉంటే ఆయన ఆమెని శివుని యొక్క భార్యగానే భావించి, అంటే తన కుమార్తె అనే మనసులో ఆలోచన తీసేసుకొని శివుని భార్యగానే భావించి శివునితో పాటు ఈమెను కూడా ద్వేషిస్తా ఉన్నాడు. ఇంకా ఈమె ఉంది కదా ఎదురుగా, కాబట్టి శివుని ఇంకా నిందారోపణ చేస్తా ఉన్నాడు. ఆ నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు ఆమె భరించలేకపోయింది అనమాట. అక్కడ ధర్మం ఏం చెప్తుందంటే, శివుడికి నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనకు చేతనైతే ఆ నిందారోపణ చేసేటువంటి వాడి నాలుకనన్నా కొయ్యాలంట, లేదా అంటే మనము ఆ ప్రదేశం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి నిందారోపణ వినకుండా, లేదంటే మన శరీరాన్ని మనము అంతం చేసుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలంట. కాబట్టి ఆ భగవంతుని ఎవరైనా ఏదన్నా అనే సమయంలో మనకి వీలుంటే దాన్ని అంటే మనం ఇప్పుడు ఆ పనులు అనేవి చేయలేము కాబట్టి వీలుంటే ఖండించడానికైనా ప్రయత్నం చేయాలా ఏమన్నా అన్నప్పుడు. లేదు అంటే ఎందుకులే వీళ్ళు ఇలా అనుకుంటున్నారని మనం అక్కడ వెళ్ళేసి అందులో జొరబడి మనం మాట్లాడితే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు మనము చిన్నగా తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడము బెటర్ అనమాట. అయితే ఇక్కడ ఆమె ఆ మాటలన్నీ వినింది. ఇంకా ఈమె అనేసింది తండ్రికి, నువ్వు అన్నిటికీ అతీతుడు, ఆయనకి ఇష్టమైంది ఇష్టం లేనిదనే విషయం లేదు, ఆయన సర్వాంతర్యామి విశ్వవ్యాప్తమై ఉన్నాడు. అతనిని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించి, ఒక అల్లుడిగా భావించి అతను నీకు నమస్కరించలేదనే పదాన్ని తీసుకొని ఆయనను ఇంతగా నువ్వు ద్వేషిస్తున్నావు, ఇంతగా నిందిస్తున్నావు. ఆయన నీకు అల్లుడు మాత్రమే కాదు, నాకు భర్త మాత్రమే కాదు, ఆయన విశ్వాంతర్యుడు, ఆయన విశ్వరూపుడు. ఆయనకి ఇక్కడ ఏ ఒక్కటి కూడా ఆయనకి ఇష్టమైంది ఇష్టం లేనిది, ఆయనకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళని ఏమీ లేదు. మీరు అన్నట్టుగా అనేక మందిని మీరు పెట్టి అనేక రకాలుగా ఆయన తిట్టారు. ఆయన వేసేటువంటి వస్త్రధారణ కానీ అన్నీ కూడా ఈ ప్రకృతికి ఏ రకమైనటువంటి ఇబ్బందిని కలిగించకుండా ఆయన ఉంటున్నాడు. నువ్వు విభూది ధరిస్తున్నాడు అని చెప్పావు. విభూది అంటే అక్కడ శ్మశానంలో వాళ్ళు మరణించిన తర్వాత ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆయన విభూది రాసుకునేది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇంకా మళ్ళీ మరుజన్మ ఇవ్వను, నువ్వు ప్రశాంతంగా ఉండు నాయన, ఆ స్వర్గంలోకంలోనే ఉండి ఆయన దగ్గరే ఉండు అని చెప్తూ విభూతి రాసుకుంటాడంట అక్కడికి వెళ్ళి. అలాగే భూత ప్రేతాలతోటి మీరందరూ అర్ధాంతరంగా ఇలా అయిపోయారు, మీరందరూ మంచి ఆలోచనతోనే ఉండి ఇక్కడ నుంచి ఈ మార్గంలో ఉండకుండా మళ్ళీ మీరు జన్మ తీసుకొని మళ్ళీ మీరు చేయాల్సినటువంటి కర్మాలన్నీ చేసుకొని అదంతా చేసి మీ యొక్క కర్మ ఫలితం అంతా పూర్తయ్యి మీరు మంచిగా ఉండాలి. అందువలన నేను మీ దగ్గర ఉంటున్నాను, మిమ్మల్ని కూడా అందరితో పాటు సమానంగా చూస్తున్నాను అని చెప్పడానికి వాళ్ళతో పాటు ఉంటాడంట. అలాగే ఇప్పుడు సామాన్యుడిలాగా దిగంబరంతో ఆ ఒక వస్త్రాన్ని ఒక్కటి కట్టుకొని ఆయన ఒంటి మీద ఏమి లేకుండా అలంకారం లేకుండా ఉంటాడు. అలా నేను ప్రకృతి మనకి ఏ విధంగా అయితే మనం ఈ రూపంలోకి వచ్చామో, ప్రకృతి పరంగా మనం ఎలా అయితే వచ్చామో అదే విధంగా తిరిగి వెళ్ళిపోతాము, వేటి మీద మనం మక్కువ ఉంచుకోకూడదు అని చెప్పడం కోసం ఆయన అలా ఉంటారంట. ఇలా ఆమె ఆ తండ్రి ఏవైతే నిందించిన ప్రతి దానికి ఆమె వివరణ ఇస్తూ నీకు ఈ అహంకారంతో ఈ మాయలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఆ మహాదేవుని యొక్క ఆంతర్యం తెలుసుకోలేకపోయావు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయావు. ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని శివుణ్ణి ఆరాధిస్తారు, ఆయన దగ్గరకు వచ్చి నమస్కరించుకుంటారు. అలాంటిది నీకు మాత్రం ఆయన కనిపించలేకపోయాడా? నువ్వు ఇంత నిందాస్తుతి చేశావు. ఇంత నిందాస్తుతి చేసిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. ఆయన దగ్గరికి ఒకవేళ నువ్వు ఇంత నిందారోపణ చేసినా కూడా సరే, మనసు చంపుకొని అయితే కానీ నేను నా దేవుని చూడాలి, ఆయన వదిలి ఉండలేను నేను అని నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకో, ఎప్పుడన్నా ఆయన నన్ను ప్రేమతో ఆయనకు నా మీద మంచిగా అనిపించి ప్రేమతో పిలిచిన రోజునో, లేకపోతే కోపం వచ్చినప్పుడు కానీ, లేదా పరిహాసంగానో దాక్షాయని అని పిలిచాడనుకో, నేనేం చేయాలి? నీ పేరును పెట్టి నన్ను పిలుస్తాడు, నీ కూతుర్ని కాబట్టి, నీ పేరు దక్షుడు, నీ పేరుతో నన్ను పిలుస్తున్నాడు, దాక్షాయని అని పిలుస్తున్నాడు. ఆ పిలిచినప్పుడు నేనేమైపోవాలి? నువ్వు నన్ను కూతురిగా నువ్వు స్వీకరించలేదు, ఇప్పుడు నువ్వు కూతురిగా నన్ను గమనించలేదు, నువ్వు కూతురు కాదన్నట్టుగా నన్ను ఇన్ని నిందలు చేశావు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? దాక్షాయని అని నీ కూతురుగా పిలుస్తున్నాడు. నేను అది భరించలేనిక, కాబట్టి నేను నా శరీరాన్ని నేను అంతం చేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను ఉంచుకోను, నేను దీనిని అంతం చేసుకుంటున్నాను ఈ శరీరాన్ని. ఆమె తన యొక్క మొత్తం ప్రాణశక్తిని అంతా తీసుకొని ఒకటిగా చేసుకొని అంతా ఒకటిగా ఉంచి ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మాలకి నమస్కరించుకొని ఆయన రూపాన్ని తలుచుకొని ఆయనకు చెప్పుకొని, నేను ఇలా వెళ్తున్నాను, నేను మళ్ళీ నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పుకొని మనసులో ఆ తండ్రికి మాత్రమే, అందరికేమో భస్మైపోయినటువంటి బూడిదలాగా కనపడేలాగాను, ఆ తండ్రికి మాత్రము ఖాళీ బొగ్గులాగా మారిపోయినటువంటి కట్టెగా కనిపించే విధంగాను ఆ తండ్రికి కనిపించేటట్టుగా ఆమె మనసులో అనుకొని తన కాలితో భూమి మీద అలా రాయగానే కాలి బొటన వేలు
చేతులతో రాయగానే అగ్ని పుడుతుంది. ఆమె తయారు చేసుకున్నటువంటి అగ్నిలోనే ఆమె ఆహుతి అవుతుందన్నమాట. అప్పటికే అందరు సభాసదులు అందరూ వచ్చి అయ్యో అయ్యో అమ్మవారి ఇలా అయిపోతున్నారు, అధ్యక్షుడు మాత్రం రాడు, అమ్మవారి ఇలా అయిపోతున్నారని అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఆమెని కాపాడాలని చూస్తారు. ఆయన పూర్తిగా ఆమె అందులో మొత్తం భస్మైపోతుంది అనమాట. శివుడి దృష్టిలో మాత్రం ఆమె ఆ యొక్క ఆ రూపం ఉంటుంది, అంటే కట్టెగా ఆ విధంగా అలాగే ఉంటుంది. అంటే మన అర్థం ఏంటంటే అండి, మన అస్థికలతో పాటు ఉంటాయి కదా, మనం ఎంత భస్మైపోయినా కూడా మన అస్థికలు అనేవి మన రూపం అంతా నీట్గా కనిపిస్తుంటది ఎక్కడైనా కూడా. అలా ఆ రూపం అంతా ఉంటుంది ఆమెది. అది శివుడికి మాత్రమే మొత్తం కనిపించేటట్టుగా ఆమె చెప్పుకొని అలా చేసుకుంది. వెంటనే ప్రమదగణాలు యజ్ఞంలోకి వచ్చేసి అమ్మవారికి లవగానే వచ్చేసి అందరినీ చెల్లాచెదురు చేసేసి కోపంతో రౌద్రంతో అమ్మవారికి ఇలా అయిందని బాధతో, ఎందుకంటే వాళ్ళ అమ్మవారికి బాగా సేవిస్తారు వాళ్ళు ఆ తల్లి, ఎందుకంటే ఎవరమైనా కూడా అమ్మ దగ్గరికే ముందు పోతాం మనకి ఏమైనా కావాలంటే. అలాంటిది అమ్మవారికి అలా జరగనే తట్టుకోలేకపోయారనమాట. అయితే ఆ దక్షుడికి అనుకూలమైనటువంటి భృగు మహర్షి ఏం చేశాడంటే, వీళ్ళందరినీ పంపించడం కోసం, వెళ్ళగొట్టడం కోసం ఆయన ఏం చేశాడు, ఆ యజ్ఞంలో కొంత అది పోసి రుభువులు అనేటువంటి దేవతాగణాన్ని సృష్టించాడు ఆయన. ఆ రుభువులు వచ్చి ఆ దేవతాగణం అనేక వేల మంది వాళ్ళు రావడంతో వాళ్ళు చేసినటువంటి గొడవల మధ్యలో ప్రమదగణాలకి చేతకాక వాళ్ళు తట్టుకోలేక, ఎందుకంటే ఎక్కువ మందిని సృష్టించాడు భృగు మహర్షి ఆ యజ్ఞంలో నుంచి. వీళ్ళు వెళ్ళిపోయారు స్వామి దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు. శివుడు మౌనంగా శాంతమూర్తిగా కూర్చొని ఉన్నాడు. ఆయన లోకం వర్ణిస్తున్నారండి. అసలు వ్యాస మహర్షి వర్ణించిన అందులో కానీ పోతన గారు వర్ణించింది, ఆయన అట్లాగే మొత్తం దించాడు. కాబట్టి పోతన గారు తన భాగవతంలో ఎంత గొప్పగా వర్ణించాడంటే, ఆయన శివుడు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ పచ్చని చెట్లతో మౌనంగా, ప్రాంతమంతా మౌనంగా ఉంటూ, ఆ పక్షుల కిలకిల రావాళ్ళు, ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ప్రశాంతంగా ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ ఎంతో బాగుంటుందంట. అంత అందంగా ఉంటుందంట, అంత ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందంట ఆ శివుని యొక్క ప్రాంగణం అంతా. అక్కడికి వెళ్ళిపోయి స్వామి మౌనంగా ధ్యానంలో ఉంటే ఆయనకు తెలియదు ఏమీ లేదు, అంతా తెలుసు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పడానికి వెళ్ళారు. ఆ తర్వాత నారదుడు కూడా వెళ్ళి ఈ విషయం చెప్తాడనమాట. వీళ్ళు చెప్పగానే ఆయన నమ్మడు, అంటే నమ్మచ్చు, కానీ ఆయనకి మళ్ళీ ఇంకొకసారి నారదుడు కూడా చెప్పేదాకా ఆగి, నారదుడు కూడా చెప్పిన తర్వాత కోపంతో తన జడని, ఆయన జటా చూడటం కదా, జడంతా ముడేసి ఉంటుంది, ఆ జడ ఇట్లా లాగితే 2 పాయలు వచ్చాయంట. 2 పాయలు భూమికేసి కొడితే వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు జన్మించారనమాట. వాళ్ళిద్దరికి ఏంటి తండ్రి మమ్మల్ని పిలిచావు అని అడిగితే, ఇలా జరిగింది అమ్మవారికి, మీరు వెళ్ళి యజ్ఞవాటికని ధ్వంసం చేసేసి రండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వాళ్ళని చల్లా చెదురు చేసేయండి అని చెప్పడంతో వీరభద్రుడు వచ్చేసి, అప్పటికి ఇక్కడ యాగం జరుగుతూనే ఉంటుంది. దక్షుడేం పట్టించుకోడు, కూతురు చనిపోయినా కూడా పట్టించుకోడు. అసలు మామూలుగా అయితే మనం కూడా ఇప్పటికీ కూడా మనకి ఎక్కడ ఏదైనా కార్యక్రమంలో ఏదైనా అశుభం జరిగితే మనం దాన్ని ఆపుతాం, ఆ అశుభ కార్యక్రమాన్ని. అసలు ఆయనకు స్వయాన కూతురు మరణిస్తే కూడా యజ్ఞం ఆపకుండా ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళేసరికి ఆ యజ్ఞానికి వాళ్ళ ఎన్ని లక్షల మందిని పంపించాడు ఆ స్వామి. ఆ పంపిస్తే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళ యొక్క పాత ధూళి, ఆ శబ్దము యజ్ఞం వాటికి వరకు వస్తూ ఉంది. ఎవరు వస్తున్నారని అప్పుడు అనుకున్నారనమాట. సతీదేవికి జరిగినటువంటి దానికి సంబంధించి మనకి ఏదో రాబోతుంది, ఘనాలు వస్తున్నాయేమో, ఆ ఘనాల వల్లనే ఇంత మనకి రాబోతున్నట్టుంది, ఇంత శబ్దం కానీ ఇంత ధూళి కానీ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అందరూ అరే వెళ్ళిపోదాం, వాళ్ళు వస్తే మనల్ని బతకనియరు, మనం ఉండొద్దు, ఆ దెబ్బలు తట్టుకొని మనం ఎక్కడ ఉంటాం, ఏదో ఆయన ప్రసాదం పెడతాడు, అంత పాయసం పెడతాడు, కానుకలు ఇస్తాడని వచ్చాము, ఇక్కడ మాత్రం ఉండొద్దు, ఇంత ఘోరం జరిగినాక మనం ఉంటే మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం అనేసి అనేక మంది వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో ఇంకా వ్యాసుడు ఉన్నాడు అక్కడి నుంచి, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ధ్వంసం చూసిన తర్వాత వ్యాసుడు, అగస్త్యుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మనం కూడా వద్దు, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోతారు. కాబట్టి వ్యాసుడు రాయగలిగాడు ఇదంతా. వెళ్ళిపోతాడు. దక్షుడు ఉంటాడు. దక్షుడికి భృగు మహర్షి ఆయనకి సహాయం అనమాట. అలాగే సూర్యుని యొక్క అంశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు సహాయంగా ఉన్నారు దక్షుడికి. కొంతమంది ఆయనకు మరీ ప్రీతి పాత్రమైనటువంటి అనుచరులు కొంతమంది అయితే ఆగారు. అలా అందరినీ వీరభద్రుడు ఆ భృగు మహర్షిని, అరే నువ్వు గడ్డం పెట్టుకొని అట్ట ఇట్ట ఊపావు, నువ్వు శివుని తిడుతుంటే నువ్వు ఊపుతావా, దక్షుడికి నువ్వు సపోర్ట్ ఇస్తావా అని ఆయన గడ్డం ఈ మొత్తం పీకేస్తాడు, ఏం లేకుండా. ఇదంతా ఆయనకి ఇంకేముకలు కనపడతాయి. అలాగే అందరిని, ఆయనకి ఎవరినైతే ఇబ్బంది పెట్టాడు, పుహుసుడు అనే అతను సూర్యునికి సంబంధించినటువంటి అంశంలో ఒక అతను, అతనికి కళ్ళు పెట్టి దక్షుడితో అలా ఇలా చూస్తూ సైకిల్ చేస్తూ, ఎప్పుడు శివుని తిడుతున్నప్పుడు, నువ్వు శివుని తిడుతుంటే ఇంత పని చేస్తావా అని ఆయనకి కళ్ళు పూర్తిగా లేకుండా చేసేసాడు, పీకేసేసాడు. అలా అందరిని, అంటే శివుని నిందారోపణ చేసినప్పుడు ఎవరు ఏమేమి చేశారు అవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడిని సంహరించడానికి వెళ్తే ఇక్కడ ఏంటంటే దక్షుడు ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నట్టు వరము ఆయన తల తెగదు, అసలు చాలాసేపు
భయపడదాకా దక్షుడికి. అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు పంచభూతాలని గుర్తుపెట్టుకొని నువ్వు చెయ్యాలి ఆ పని అని చెప్తే, పంచభూతాలు అన్నిటిని కలిపి ఒకటిగా చేసి అప్పుడు ఆయన దక్షుని యొక్క తలని నరికేయడం జరుగుతుందన్నమాట. నరికేసి ఆ యజ్ఞంలో వేస్తాడు, ఆ తల కాలిపోతుంది, బూడిదైపోతుంది. అలా దక్షుడి యొక్క శవం ముండెం మాత్రమే అక్కడ ఉంటుంది. ఈ విధంగా మొత్తం చేశారు. యజ్ఞవాటికంతా ధ్వంసమైపోయింది. అందరూ వచ్చినటువంటి మునీశ్వరులు గాని, దేవతలు గాని అందరికి దెబ్బలు తగిలినాయి. అందరూ అలా దెబ్బలు తగిలించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ విధంగా జరిగింది, ఏం చేయాలి, మీరే కాపాడాలి, వాళ్ళు ఇంకా ఆగలేదు, వెంటబడుతున్నారు అని చెప్పేసి మీరే మాకు సహాయం చేయాలి అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే, బ్రహ్మదేవుడు అన్నారు, ఆ రుద్రయాగం జరుగుతున్నప్పుడు మేము వచ్చేసాం కదా, మేము చెప్పే వచ్చాము, మరి మీరు కూడా రాకుండా ఎందుకున్నారు, మీరు ఇదంతా జరిగినందుకు మేము బాధపడుతున్నాం మేము కూడా అని చెప్పేసి, దీనికి అంతటికి నేను ఏమి చేయలేను, శివుడు నా మాట ఈ ఒక్కదానికి అంగీకరించడానికి నమ్మకం నాకు లేదు, కాబట్టి మనం విష్ణుమూర్తిని కూడా అడిగి ఆయనతో పాటుగా కనుక్కొని వెళ్దాము అని అనుకుంటారనమాట. అనుకొని విష్ణుమూర్తిని కూడా కనుక్కొని శివుడి దగ్గరికి వచ్చేస్తారు. ఈ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి దగ్గర విషయం చెప్తారు. శివుడు మళ్ళీ ప్రశాంతంగా, ఆయన బోలాశంకరుడు, మనం అందరికీ తెలిసిందే, మహానుభావుడు. ఆయన కొద్దిసేపు మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మనల్ని కరుణించేటువంటి వ్యక్తి. ముగ్గురు దేవుళ్ళలో ఆయన ఒక్కడే ముందుగా ఉంటాడు. ఆ తండ్రిని మళ్ళీ వాళ్ళు ప్రార్థించగానే, నేను అంత ఇబ్బంది కలిగించేటువంటి ఇది నేను చేయను, వాళ్ళు అజ్ఞానంలో ఉండి తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పును తెలియజేయడం కోసం నేను ఈ పని చేశాను, కానీ నాకు ఏ ఒక్కరి మీద నాకు ఎటువంటి ఇది ఉండదు, నాకు ఒకరి మీద ఇష్టం ఉండదు, ఒకరి మీద ద్వేషం ఉండదు, నాకు అందరూ సమానమే, ఇక్కడ దక్షుడు కూడా నాకు సమానమే. దక్షుడు తను తప్పు చేశాడు, ఆ తప్పు, ఆ అజ్ఞానంతో చేసినటువంటి ఆ తప్పుని నేను అతనికి తెలియజేయాలి కాబట్టి నేను ఇంత పని చేశాను. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ నేను మీరందరూ కోరుకున్నట్టుగా అందరూ యాగం మళ్ళీ చెయ్యాలి, ఆ రుద్ర యాగం చేశాడు కాబట్టి ఇదంతా జరిగింది, మీకు ఆ యజ్ఞ భాగంలో మీకు భాగం పెట్టలేదు కాబట్టి ఇదంతా జరిగింది, మీరు కూడా వచ్చి ఉంటే ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుందాం, యజ్ఞాన్ని అలా ఆపకూడదు కదా అని చెప్పి శివుణ్ణి అందరూ అడగడంతో, దేవతలందరూ బ్రహ్మదేవుడు అందరూ కలిసి అడగడంతో, అతను యజ్ఞవాటికి దగ్గరికి రమ్మని పిలవడంతో యజ్ఞవాటికి దగ్గరికి శివుడు రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఆయన అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాడు. ముందు యజ్ఞాన్ని పూర్తి చేయండి అని చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేపించేసి, ఆ తర్వాత అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, అమ్మవారు ముందే అనుకుంది కదా, ఇంకా ఆ ప్రకారం ఆయన అమ్మవారి యొక్క ఆ శవాన్ని తన మీద వేసుకొని సతీదేవిని ఆమె అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈయన ఇలా బాధపడుతూ ఉంటే, ఇన్ని రోజులు ఈయన ఇలాగే బాధపడతాడు, ఈయన బాధని తొలగించేయాలి, లేదంటే ఈయన ఇలాగే ఉండిపోతాడు అమ్మవారి ఆలోచనలు అని చెప్పేసి విష్ణుమూర్తి వచ్చి తన యొక్క ఆయన బాణాలతోటి అమ్మవారి మీద ఆ బాణాలు వేయడంతో అమ్మవారు 108 ముక్కలుగా, అంటే ఖండాలుగా ఆమె అయ్యి, ఈ 108 ప్రదేశాలలో అమ్మవారి యొక్క అవయవాలు పడడం వలన వాటిని మనము శక్తిపీఠాలని అంటున్నాం అనమాట. అమ్మవారు మనము ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, ఆ తల్లినే సరస్వతి, ఆమె లక్ష్మీదేవి, ఆమె పార్వతీదేవి అనమాట. ఇక్కడ ఆమె యొక్క రూపము 108, ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు 108 ప్రదేశాలలో పడడం వలన అవి వాటిని మనము శక్తిపీఠాలని అంటున్నాము. ఈ 108 శక్తిపీఠాలలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి శక్తిపీఠాలు మొత్తము 18 శక్తిపీఠాలు ఉన్నాయన్నమాట. ఈ 18 శక్తిపీఠాలలో మనము చాలా అదృష్టవంతులము. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఉంది, మన అంటే ఇంత ముందు కూడా కలిసి ఉన్నాం కాబట్టి చెప్పుకుంటే జోగులాంబ అమ్మవారు ఉన్నారు, ద్రాక్షారామంలో అమ్మవారు ఉన్నారు, తర్వాత కుక్కుటేశ్వరంలో ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరిలో వస్తుంది, అక్కడ కూడా అమ్మవారు. మనకు ఆంధ్రాలో 4 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇందులో బాగా గొప్పగా మనం అన్నిటినీ చూస్తున్నాం. అన్ని ప్రదేశాల్లోనూ అమ్మవారికి ఎల్లవేళలా నిత్య ధూప నైవేద్యం అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అంత మనము అదృష్టవంతులు అనమాట. ఆమెని ఉన్న ప్రదేశం శ్రీశైలం, ఆమె కంఠ భాగం పడుతుంది. ఆ ప్రదేశం శక్తిపీఠంగా ఉంది. అలాగే శ్రీశైలం జ్యోతిర్లింగాలు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయినటువంటి ఇది కూడా శ్రీశైలం అనమాట. అందుకే శ్రీశైలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉండడం జరిగింది. ఆ విధంగా అమ్మవారిని ఆ విధంగా చేయడంతో అక్కడక్కడ పడి ఆమె మళ్ళీ ఆ రూపాలలో ఆమె కొలవబడుతుంది. ఇప్పటికీ 108 శక్తిపీఠాల్లో ఒకటి మాత్రం మనకి శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో అమ్మవారు ఒకరు ఉన్నారు, మిగతా అంతా మన దేశంలో బంగ్లాదేశ్లో కూడా ఉండడం జరిగిందనమాట. సరే, ఇలా అమ్మవారిని అలా ఖండించడంతో శివుడు ఇంకా తన దగ్గర అమ్మవారు లేదు కదా, ఒంటరిగా అయిపోయి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే, మళ్ళీ సతీదేవి హిమవంతుడికి కూతురుగా పార్వతీదేవిగా జన్మించి మళ్ళీ శివుణ్ణి వివాహం చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఇందులో ఈ దక్షయజ్ఞానికి సతీదేవి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి, దక్షుడు ఇంత పని చేయడానికి కారణం ఏంటి అనే దానికి దీనికి సంబంధించినటువంటిది శివపురాణంలో ఒకటి ఉంది. దీనికి నేను అది కంటిన్యూ చేసుకోకపోతే మనకు అది పరిసమాప్తి కాదనమాట. ఇందులో ఈమె జన్మించడానికి కారణం, అసలు సతీదేవిగా అమ్మవారు జన్మించడానికి మనం కారణం తెలుసుకోవాలి. ఆమె అలా అయిపోయింది, అర్థం